మంగళగిరి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో 1,00,000 కోట్లు అప్పు చేశారు, కానీ ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ మాది, కేంద్రంలోనూ ఎన్డీఏ, రాష్ట్రంలోనూ ఎన్డీఏలు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. కార్పొరేట్ సంస్థలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. అదానితో ఉన్న అగ్రిమెంట్ ఎందుకు చంద్రబాబు నాయుడు కౌన్సిల్ చేసుకోవడం లేదు? గతంలో అధికారం లేని టైంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను బిగించమని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఆయన రాష్ట్ర అంటే కమ్యూనిస్ట్ని నేను కూడా ప్రజల తరఫునే పోరాడతానని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఆ పరంగా ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నేను గుర్తు చేస్తాను. పవన్ కళ్యాణ్ ఏదో పాప సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ నేను ఒకటి ఎక్కువ చెప్తాను, ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ని ఏమన్నా అనాలంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు. ఫస్ట్ అధికారం వచ్చినప్పుడు బాగా ఉత్సాహంగా ఉబలాటంగా ఉన్నాడు. ఒకేసారి అది బియ్యం అక్రమ రవాణా వీటన్నిటిపైన బ్రహ్మాండంగా స్పందించాడు. చివరికి కాకినాడ పోయి సీజ్ ద షిప్ అన్నాడు. మరి ఇప్పుడు రోజు జరుగుతూ ఉంది, కనీసం సీజ్ ద లారీ కూడా అన్నాడు. కనీసం ఒక లారీ సీజ్ చేయాలి కదా. అప్పుడు సీజ్ ద షిప్ అన్నవాడు, నువ్వు కనీసం సీజ్ ద లారీ కూడా అన్నావు. కాబట్టి ఏదో ఉత్సాహం తగ్గిపోయిందేమని నాకు అనిపిస్తాను. అంటే ఫస్ట్ అధికారంలోకి రావాలని ఎదురుండి, తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు. అప్పుడంతా బాగా హుషారుగా ఉన్నాడు. తర్వాత సంవత్సరం కూడా గడవకముందుగానే ఆయన హుషారు తగ్గిపోయింది. కాబట్టి మొత్తం బ్లాక్మెయిల్ నడుస్తూనే ఉంది, దొంగ బియ్యం అమ్ముకుంటానే ఉన్నారు. ఆచరణ అదే పవన్ కళ్యాణ్ తెలుస్తూనే ఉంది. తెలిసినా కూడా ఒక లారీ కూడా పట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఏమంటే నేను పవన్ కళ్యాణ్ నేను మిగతా విషయాలు పెద్దగా తప్పుపడ్డాను, కానీ ఆయన బీజేపీ అజెండా మోస్తాను. సనాతనవాదం పేరుతో నేను అన్ని సౌత్ ఇండియా అంతా తిరుగుతాను, వాళ్ళకి అంబాసిడర్గా పనిచేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ, పైగా మెగా కుటుంబం కూడా వాళ్ళ సెక్యులర్ కుటుంబం. ఓకే, వాళ్ళ సినిమాల్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళు పాపం అన్ని వర్గాల వాళ్ళు కావాలనుకునే వాళ్ళు, అభిమానులు కూడా ఆయనకి అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్నారు. కాబట్టి అలాంటి వాడు నువ్వు సనాతనవాదం అని బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండా నెత్తి మీద పెట్టుకొని నేను తమిళనాడు పోతా, కేరళకు పోతా అంటే అది కరెక్ట్ కాదు. దాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మా పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మంగళగిరి పట్టణ మహాసభలో పాల్గొనడానికి వచ్చాము. అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు 23, 24, 25 తేదీల్లో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర మహాసభలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు సిపిఐ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్ నగరంలో ఘనంగా జరుపుకోవడానికి ఇవాళ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఒక ప్రమాదకరమైన పరిస్థితి. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం, పేరుకి ఎన్డీఏ ప్రభుత్వమే తప్ప అందులో తెలుగుదేశం ఏమీ లేదు, జేడీయూది ఏమీ లేదు. టోటల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు. వాళ్ళ అజెండాను వాళ్ళు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా లౌకికవాదులు. మరి మీరు ఇవాళ వాళ్ళు జీ హుజూర్ అనే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాను వాళ్ళు ముందుకు తీసుకుపోతూ ఉంటే, దానిపైన మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ దేశానికి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం యాక్చువల్గా చెప్పాలంటే వారిద్దరే మొత్తం దేశాన్ని వారి గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. కార్పొరేట్లకు బూడిదం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ల ఆస్తులను విపరీతంగా పెంచుతూ ఉన్నారు.
మరోవైపు ప్రజల మధ్య చీలిక తేవడానికి మత ప్రాతిపదిక పైన వారికి చేసి తద్వారా తమ రాజకీయంగా తమ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు తప్ప భారతదేశంలో ఏమాత్రం లేదు. పైగా ఇవాళ అన్ని పక్కా తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను. భారతదేశంలో ప్రపంచ బ్యాంకు వారి ప్రకారం అంతా పేదరికం తగ్గిపోయింది. కోట్లాది మంది పేదవాళ్ళందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్లోకి వచ్చారు. ఓన్లీ 2.3% మంది మాత్రమే పేదరికంలో ఉన్నారని ఒక తప్పుడు లెక్కలు ఇచ్చారు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి పేదరికంలో జనం లేకపోతే నువ్వు ఉచితంగా బియ్యం ఎందుకు ఇస్తావు? ఉచితంగా దాదాపు 50 కోట్ల మందికి బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నావు. మరి వాళ్ళు పేదలు కాకపోతే వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,40,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఎందుకున్నాయి? ఎవరికి ఇచ్చారా కార్డులు? మీరే తింటారా బియ్యం అని? లేకపోతే దొంగ కార్డులు పెట్టుకుని తింటారా? కాబట్టి ఏమంటే వాళ్ళ ప్రజలు తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు. కార్పొరేట్ల గుడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తూ పేదరికం తగ్గిపోయింది, పేదవాళ్ళే లేరు, 2.3% పడిపోయింది. మీరు తప్పుడు లెక్కలు ఇవాళ ప్రజల ముందు వస్తూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా నేను చెప్పాలి. అక్కడ ఇండియానే, ఇక్కడ మేమే, అక్కడ మేమే అన్నా. మరి సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. ఒకటి మీకు అప్పులు ఇప్పించినారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైగా అప్పు తెచ్చారు. అమరావతి పేరు మీదుగా 30,000 కోట్ల అప్పు తెచ్చారు. మరి దాదాపు ఇప్పుడు 1,40,000 కోట్ల పైన మీరు అప్పు చేశారు తప్ప ఈ సంవత్సర కాలంలో మీరేం చేశారు చెప్పడం చాలా ఒకదానికి సంతోషం. కనీసం అమరావతి అన్నా మీరు ఇది చేస్తూ ఉన్నారు. పోలవరం దానికి వదిలేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు పోలవరం బలదచర్ల అని చెప్పి కొత్తలాగా అనుకున్నాడు. ఈ పద్యం మర్చిపోయిన పెట్టుకోడు నాలేమో అప్పుడు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు పోలవరం సోమవారం పోలవరం అని చెప్పారు. ఇప్పుడు సోమవారం లేదు, మంగళవారం లేదు, పోలవరం వదిలిపెట్టేశావు. ఇప్పుడు పోలవరం బలదచర్ల అని చెప్పి కొత్తలాగా అందుకొని అందరూ కూడా ఆ పాటే పాడాలి, ప్రతి ఒక్కరు కూడా పోలవరం బలదచర్ల అనాలి. దానికి 82,000 కోట్లు ఖర్చు చేస్తాం, అది కాంట్రాక్ట్గా అప్పచెప్తాం. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలు, నీళ్లు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మరి తాగునీరు తీసుకోవాలి. వాళ్ళ దయాదాక్షిణ్యాలపైన రైతులు సాగునీరు పొందాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డీరైల్ అయ్యాడు, పక్కా డీరైల్ అయ్యాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజు కరెంట్ ఛార్జీలు పెంచితే తప్పన్నావు, మేము వస్తే పెంచమన్నావు. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు మీరు వచ్చినాక ప్రజలపైన భారాలు మోపారు రోడ్ ఛార్జెస్ పేరుతో. తర్వాత స్మార్ట్ మీటర్ అప్పుడైతే పగలగొడతానన్నావు, ఇప్పుడు బిగించమంటా ఉన్నావు. అంటే నువ్వు అధికారం లేకపోతే పగలగొడతావా? అధికారంలో వస్తే నువ్వే బిగిస్తావా? అదానితో ఆ రోజు అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేశాడు, అందరికీ తెలుసు. దాంట్లో లంచాలు ముట్టినాయని చివరికి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా దానిపైన కేసు పెట్టారు. 1,750 కోట్లు లంచాలు ముట్టాయని, 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఇవాళ 25 ఏళ్ల పాటు ఆ భారాన్ని మనం భరించాలి. ఇవాళ నేను సీఎం గారు సూటిగా అడుగుతా ఉన్నా, నీవెందుకు అదానీ అగ్రిమెంట్ రద్దు చేయడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అదానీ అగ్రిమెంట్ రద్దు చేయాలి, మీరు అధికారంలో ఉంటేనేమో అదానీ అగ్రిమెంట్ మోసుకొని తిరగాలి. కాబట్టి ప్రభుత్వానికి సిగ్గొచ్చే పద్ధతుల్లో ఇవాళ నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు తిరుగుబాటు చేశారు. 8,500 ఎకరాలు ఇవాళ ఇండోసోల్ ప్రాజెక్టు మీరు అప్పచెప్తా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళకు అండగా నిలబడ్డాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అదే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొని పోతాం, ప్రజల్లో ఎండగడతాం. రేపు 10వ తేదీ నాడు కరేడు గ్రామానికి కూడా పోతా ఉన్నాం. తప్పకుండా దీన్ని ఎండగడతాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా నిలబడతాం. గత ప్రభుత్వం తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నా అక్కడ నో గవర్నమెంట్.
జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. ఆయన వెరీ సింపుల్గా అతను ఏమనుకున్నాడంటే ప్రజల అకౌంట్లో ఇంతో డబ్బులు వేస్తే నా హాయిగా ఉండొచ్చు, ఇంకా నాకు ఓట్లు వేస్తారు వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, ప్రాజెక్టులు లేవు, కాలువలు లేవు, ఏమి లేదు. తర్వాత ఎవరిని రానిచ్చేది లేదు. నో డెమోక్రసీ. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమంటే ఆ రోజు ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ పరిపాలన చేస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నువ్వు తప్పు పట్టావు, ఇవాళ అదానే అగ్రిమెంట్ కానీ, స్మార్ట్ మీటర్స్ కానీ, వీటన్నిటిలో తర్వాత ధరల కరెంట్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో నువ్వు మాట మారుస్తూ ఉన్నావు. తర్వాత ఆ రోజు ఆ గవర్నమెంట్ అప్పులు చేసి అప్పులు అన్నావు, నీవేం చేస్తా ఉన్నావు? నీవు అదే పని చేస్తా ఉన్నావు. నేను సూటిగా ఒకటే సీఎం గారిని అడుగుతా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నీకేమిచ్చిందో చెప్పు. కనీసం అమరావతికైనా డబ్బులు ఇచ్చింది? పోలవరం ఎత్తు తగ్గిస్తే దానిపై నువ్వు మాట్లాడవు. నువ్వు మళ్ళీ అప్పులు తెచ్చుకున్నావు. నీవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినామో రాష్ట్రం అప్పుల పాలవుతుంది, దివాళా తీస్తుంది, శ్రీలంక మాదిరి అవుతుంది చెప్పాము. మీరు చెప్పాము, మేము చెప్పాము, అందరూ కలిసి తప్పులా. మరి ఇవాళ నీవు చేస్తున్నది, నీవు కూడా అప్పుల పాలే చేస్తాను. నీవు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నావు అంట. నేనైతే అంతకంటే ఎక్కువ. కాబట్టి అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి విధానాల్లో మార్పు రావాలి. నీవు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదు, అప్పులు ఇప్పించడం తప్ప చేసింది ఏమీ లేదు. దానిపైన మాట్లాడాలని చెప్పి కోరుతాం. మీ పదవులు పోరాటాలు ఎలా ఉండిపోతున్నాయి? మేము ఇవాళ రాష్ట్ర మహాసభలో కాంక్రీట్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఉద్యమాల గురించి మేము చేయాలనుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే అదానితో అగ్రిమెంట్ రద్దయ్యే వరకు, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకునే వరకు, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం మాత్రం కొనసాగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమగ్రమైన నివేదిక కూడా తయారు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి అనేది ఏ రకంగా ఉండాలి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి అనేది అది లాప్ సైడెడ్. అంటే ఒక ప్రాంతంలో కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు. ఇవాళ నేను సింపుల్గా అడిగేది ఒకటి, పోలవరం ప్రాజెక్టు అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని ఇవాళ నువ్వు మాట్లాడడం లేదు. ఎందుకు అది 41.15 మీటర్స్ దాన్ని కుదిస్తే ఇప్పుడు ఏమంటున్నావు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుదించారంట. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. నువ్వు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంటే నీవెందుకు మాట్లాడు? నాదే గవర్నమెంట్ అని చెప్తా అన్నావు కదా. పైగా ఆయన ఈయన పొగుడుతున్నాడు, ఈయన పొగుడుతున్నాడు. నరేంద్ర మోడీ ఈయన్నే, చంద్రబాబు చూస్తారు ఇట్లా అందరూ ఈయన చూసి నేర్చుకోవాలంటాడు. చంద్రబాబు ఇప్పుడు నమ్మ ప్రపంచంలో ఇట్లా లీడర్ ఈయన ఆయన పొగుడుతున్నాడు. ఇద్దరు బాగా పొగుడుకుంటున్నారు. మరి ఇవాళ మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నీవెందుకు మాట్లాడడం లేదు? కాబట్టి అంటే ఖచ్చితంగా మేము ఒక సమగ్రమైన దృక్పథంతో ఇతర నిపుణులతో కూడా సంప్రదించి రాష్ట్ర